పెట్రోల్ డీజిల్ లీటర్పై ఎక్సైజ్ డ్యూటీ ₹2 పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఎక్సైజ్ డ్యూటీ భారం ప్రజలపై కాకుండా ఆయిల్ కంపెనీలు భరిస్తాయని తెలిపింది. మరోవైపు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో సామాన్య ప్రజలపై భారం ఖచ్చితంగా పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆయిల్ కంపెనీలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలంటున్న ఎకనామిస్ట్ పాపారావుతో అజయ్ ఫేస్ టు ఫేస్. లీటర్ పైన ₹2 ఎక్సైజ్ డ్యూటీ పెంచుతూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది. సో దీనిపైన చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంది. ఈ ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించిన భారం ఎవరిపైన పడుతుంది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపైన మాట్లాడేందుకు మనతో పాటు ఎకనామిస్ట్ పాపారావు ఉన్నారు. సార్ చెప్పండి, కేంద్ర ప్రభుత్వము ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ డీజిల్ పైన లీటర్కి ₹2 పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన సామాన్య ప్రజలు చాలా వరకు కొన్ని అనుమానాలు, కొంతవరకు ఆందోళన చెందుతున్నారు. ఈ భారం ఎవరిపైన పడుతుంది అసలు ఈ ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించి? పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ ₹11గా ఉంది. ఇప్పుడు పెంచిన ₹2తో అది ₹13 అయింది. డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ ₹8గా ఉంది. ఇప్పుడు అది ₹10 అయింది. ఈ పెరిగిన భారం ప్రజల మీదకు వెళ్ళదు, ఆయిల్ కంపెనీలే భరిస్తాయని ప్రభుత్వం చెబుతుంది. కానీ midnight 12 o'clock అయితే తప్పితే మనకు వాస్తవ పరిస్థితి అర్థమయ్యేటువంటి అవకాశం లేదు. దీంతోపాటు వెంటనే వచ్చిన నిర్ణయం ఇంకోటి ఏంటంటే, మన వంట గ్యాస్ 14.2 kgల వంట గ్యాస్ సిలిండర్ ధరని ఉజ్వల అంటే ఎవరైతే సబ్సిడైజ్డ్ సిలిండర్ తీసుకుంటున్నారో ఉజ్వల సిలిండరు వాళ్ళకి ₹503 నుంచి ₹553కి పెంచారు. అలాగే జనరల్ కేటగిరీ కస్టమర్లకి ఎల్పిజి సిలిండర్ ధరని ₹803 నుంచి ₹853కి పెంచారు. అది ఖచ్చితంగా పాస్ ఆన్ అవుతుంది, కస్టమర్లు భరించాల్సిందని చెబుతున్నారు. కానీ పెట్రోల్ డీజిల్ విషయంలో మాత్రం కస్టమర్లు భరించరు వీటిని చెబుతున్నారు. కానీ ఆయిల్ కంపెనీలు ఎంతవరకు భరిస్తాయి దీన్ని అనేది ప్రశ్న. పైగా ఇప్పుడు అసలు ఈ ఎక్సైజ్ డ్యూటీ పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది. ఎక్సైజ్ డ్యూటీ ఇప్పటికి గతంలో చాలా ఎక్కువ ఉందనుకున్న సందర్భాల్లో కోవిడ్ కాలంలో కానీ ఆ తర్వాత కానీ చాలా నిరసనలు వస్తే ఎలక్షన్ల ముందు కానీ అది కానీ ఎక్సైజ్ డ్యూటీని కొంత తగ్గించారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు తగ్గుతున్న సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. రెండో పక్కన మీరు మొన్న డిసెంబర్ మాసంలో 2024 డిసెంబర్ మాసంలో ఆయిల్ కంపెనీల మీద, ఆయిల్ రిఫైనింగ్ కంపెనీల మీద, ఆయిల్ కంపెనీల మీద విండ్ఫాల్ ట్యాక్స్ వేసేదాన్ని తీసేశారు. విండ్ఫాల్ ట్యాక్స్ ఎందుకు వేశారు? అప్పుడు ఆయిల్ కంపెనీలకు విపరీతంగా లాభాలు వస్తున్నాయి అనే దాని మీద ఆయిల్ కంపెనీల లాభాల్లో కొంత వాటా మీకు కావాలని చెప్పి దాని మీద పన్నేశారు, విండ్ఫాల్ ట్యాక్స్ అని. విండ్ఫాల్ ట్యాక్స్ మీరు ఎత్తేసారని ఎందుకు ఎత్తేసారు? ఆయిల్ కంపెనీలకు కూడా గతంలో వచ్చిన స్థాయిలో లాభాలు రావటం లేదు. ఎందుకంటే ఆయిల్ ధరలు తగ్గినాయి అంతర్జాతీయంగా. తగ్గినప్పుడు ఇంకా ఆయిల్ ధర, పెట్రోల్ డీజిల్ ధరని ఈరోజు తగ్గించాల్సింది పోయి పెట్రోల్ డీజిల్ ధరని తగ్గించడానికి పోయి ఇంకో ₹2 అదనంగా భారం మోపి అది మీ మీద భారం రాదంటే నెత్తి మీద వేలాడుతున్న కత్తిలాగా అది నిరంతరం భయంగానే ఉంటుంది. ఎప్పుడు ఆయిల్ కంపెనీలు మాకు పాస్ ఆన్ చేస్తాయి, ఎప్పుడు పెంచుతాయి అనేది. కాబట్టి నిరంతరంగా ఏ రోజైనా మనకు కనపడకుండా జరిగిపోయే వ్యవహారం, రోజువారీ ధరల పెరుగుదల వ్యవహారం నడుస్తుంది. కాబట్టి దానిలో కనపడకుండా ఆయిల్ కంపెనీలు పెంచితే మనం చేయగలిగింది ఏమీ లేదు. రెండోది ఏంటంటే, ఇక్కడ మీకు ఎల్పిజి ధర అనేది మళ్ళీ ఇంకో భారం. ఎల్పిజి ఇప్పటికే సిలిండర్ ధర కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ₹400 చిల్లర ఉంది. అది ఇప్పుడు మామూలు కస్టమర్కి ₹800 దాటిపోయింది, డబుల్ దాటింది. ఉజ్వల సబ్సిడైజ్డ్ సిలిండర్లు ఇస్తున్నాం మీకు అని చెప్పిన సామాన్య పేద కస్టమర్కి కూడా అది ₹503 నుంచి ₹553 అయింది. దానిలో ఏం చెబుతున్నారు? ఎందుకు పెంచారంటే $415 ఉన్నటువంటి మెట్రిక్ టన్ను ఎల్పిజి ధర అంతర్జాతీయ మార్కెట్లో $712 పెరిగింది. ఇంతకాలం ఓపిక పట్టాం మేము పెంచకుండా, ఇప్పుడు పెంచక తప్పట్లేదు, పెంచుతున్నామని చెబుతున్నారు. మేము చాలా బ్యాక్లాగ్ ఉంది, మేము పెంచకుండా చాలా నష్టపోయామనే మాట వాడాలి. మీరు జాగ్రత్తగా చూడండి. పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో కానీ, ఎల్పిజి ధరల విషయంలో కానీ, పెట్రోల్ కరెక్టెడ్ ఏ ధరల విషయంలోనైనా, క్రూడ్ ఆయిల్ ధర సంబంధించిన ఏ విషయంలోనైనా వీళ్ళు లాసెస్ అనే మాట వాడరు, అండర్ రికవరీ అనే మాట వాడతారు. అండర్ రికవరీ అంటే వీళ్ళు అనుకున్నంతగా వీళ్ళకి రికవరీ రావటల్లా, వీళ్ళు అనుకున్నంత లాభాలు వీళ్ళకి రాకపోతే అది నష్టం వీళ్ళకి. అంటే నష్టాలు ఎవరికి రావటల్లా? ఆయిల్ కంపెనీలకు నష్టాలు రావటల్లా, పెట్రోల్ డీజిల్ మీద నష్టాలు రావటల్లా, ఎల్పిజి మీద నష్టాలు రావటల్లా. కానీ వీళ్ళు ఊహాజనితమైన ఒక ధర నిర్ణయించుకొని దాని ధర అంత మేరకు నాకు ధర గిట్టుబాటు కావట్లేదు కాబట్టి ఇది నష్టం, దానికి అందుకే వాళ్ళు లాసెస్ అని ఎక్కడ చెప్పటల్లా, అండర్ రికవరీ అని చెబుతున్నారు. అంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఈ పెంచిన తర్వాత ఇది ప్రజల మీద భారం పడదు, ఆయిల్ కంపెనీకి సంబంధించిన వారు ఈ భారాన్ని భరిస్తారు అని చెప్తున్నారు. కానీ ఆయిల్ కంపెనీకి సంబంధించిన వారు ఈ భారాన్ని భరిస్తారు, వాళ్ళు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? భరించాలా లేదా అనేది ఆయిల్ కంపెనీలు ఇష్టం. అది పాస్ ఆన్ చేయాలనుకుంటే ఆయిల్ కంపెనీలు, ఎందుకంటే ఆయిల్ ధర నిర్ణయించేది మేం కాదని ప్రభుత్వం ఎప్పుడు చెప్పుద్ది. ప్రభుత్వం నిరంతరంగా చెప్పేది ఏంటంటే పెట్రోల్ ధరని, డీజిల్ ధరని నిర్ణయించేది ఆయిల్ కంపెనీలు నిర్ణయించుకుంటే ఇది చెప్పుద్ది. పరోక్షంగా ప్రభుత్వ పాత్ర లేకుండా ఉండదు దానిలో. కానీ ఏంటి అది చెప్పుద్ది. మళ్ళీ రేపు పొద్దున వాళ్ళే నిర్ణయించుకున్నారు, పాస్ ఆన్ చేయాలని అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం?
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలకి అంటే ప్రజల నుండి వ్యతిరేకత ఏర్పడుతున్న కొద్దీ ఆ ఎఫెక్ట్ భవిష్యత్తులో పడుతుంది అనుకోవచ్చా? భవిష్యత్తులో ఏముంది, ఆల్రెడీ పడింది కదా. ఒకసారి 240 సీట్లకి పార్లమెంట్లో బీజేపీని పరిమితం చేశారంటేనే పెరుగుతున్న నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు ఇట్లాంటివన్నీ కారణమే. ఖచ్చితంగా ఆర్థిక సమస్యల భారం కింద ప్రజలు కురింగిపోతా బీజేపీని 240 సీట్లకు పరిమితం చేశారు. రాను ఆ 240 సీట్లు ఇప్పుడు ఎన్నికలు లేవు, కానీ ఎన్నికలు పెడితే ఇంకా తగ్గిపోయే పరిస్థితి ఉంది. వాస్తవానికి ప్రజల్లో ఆ 240 తర్వాత వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెరిగింది, కానీ తగ్గల. మంచి పరిపాలన ఇవ్వాల ప్రభుత్వం ఇంతవరకు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాల పట్ల కొంతవరకు ప్రజా వ్యతిరేకత ఏర్పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.